హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు MyTech In Telugu. ఫ్రెండ్స్, ఇది HP VICTUS i5 ల్యాప్టాప్. ఇది గేమింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి అమెజాన్లో 58,000 అయితే పడింది. సో ఇది బాక్స్లో ఏమేమి కంటెంట్ ఇచ్చారు, దీని యొక్క డిజైన్ ఏ విధంగా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, అండ్ వర్కింగ్ ఎట్లా ఉంది, దీని యొక్క డిస్ప్లే అండ్ స్పీకర్స్ గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా అన్బాక్సింగ్ చేసి మీకు అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ముందుగా బాక్స్ మీద ప్రొవైడ్ చేసినటువంటి కంటెంట్ ఏమేమి ఉందని చూసుకుందాం. అండ్ అంతకంటే ముందుగా మీరు ల్యాప్టాప్స్ కానివ్వండి, టీవీలు కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి, ఏదైనా డీల్స్ తక్కువ రేట్కి వచ్చినప్పుడు మీకు కావాలంటే మీరు టెలిగ్రామ్లో మైటెక్ డీల్స్ అని చెప్పేసి ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్లో జాయిన్ అయ్యండి. మీకు మంచి మంచి డీల్స్ ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే ఒక 2 బ్లూటూత్స్లో గివ్ అవే పెట్టాలనుకుంటున్నాను, బోట్ బ్లూటూత్లో. వాటి వీడియోస్ కూడా నెక్స్ట్ మీకు అప్లోడ్ అయితే చేస్తాను. బాక్స్ చూసుకున్నట్లయితే ఒకసారి బాక్స్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే HP VICTUS అని చెప్పేసి దాని యొక్క బ్రాండింగ్ అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మీకు i5 12th జనరేషన్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. మీరు ఏది తీసుకున్నా కానీ హెచ్ సిరీస్ తీసుకోండి. గేమింగ్ కానీ ఎడిటింగ్ కానీ వాడే వాళ్ళైతే హెచ్ సిరీస్ ఉన్నది తీసుకోండి. అదైతేనే మీకు మంచిగా యూజ్ అవుతుంది. వేరే ల్యాప్టాప్స్ అయితే యూజ్ కావు. అండ్ అలాగే ఇక్కడ 512GB SSD తోటి అయితే రావడం జరిగింది. 16GB DDR4 ర్యామ్తో అయితే రావడం జరిగింది. అండ్ ఆప్టికల్ డ్రైవ్ లేదు. విండోస్ 11 మీద రన్ అవుతుంది. 15.6 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే అయితే దీంట్లో మీకు ఇవ్వడం జరిగింది. అలాగే 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. మీకు గేమింగ్ ఆడేటప్పుడు కానివ్వండి, ఎడిటింగ్ చేసేటప్పుడు కానివ్వండి, డిస్ప్లే అనేది స్మూత్గా అయితే ఉండడం జరుగుతుంది. అండ్ nvidia గ్రాఫిక్ కార్డ్ RTX 3050 మీద రన్ అవుతుంది. గేమింగ్కి చాలా బాగా పనిచేస్తుంది. సేమ్ ఇవే ఫీచర్స్ తోటి మీకు ఆసూస్లో కూడా ఆసూస్ VIVOBOOK Pro 15 అయితే ఉంది. అది కూడా తీసుకోవచ్చు, నో డౌట్. రెండు సేమ్ ఆప్షన్స్తో అయితే రావడం జరిగింది. అలాగే ఇక్కడ మీకు 4 సెల్ 70 వాట్ బ్యాటరీ అయితే రావడం జరుగుతుంది. అండ్ వచ్చేసి బ్లూ కలర్ అయితే నేను తెప్పించాను. సో ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత బాక్స్ లోపల ఏమేమి కంటెంట్ ఇచ్చారు ఏంటి అనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ప్యాక్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇటు సైడ్ మీకు ఛార్జింగ్ అడాప్టర్ అండ్ కేబుల్ అయితే ఇచ్చారు. అండ్ ల్యాప్టాప్ అయితే ఉంది. ఒకసారి ఛార్జింగ్ అడాప్టర్ చూసుకోండి. సో ఛార్జింగ్ అడాప్టర్ సెక్షన్లో చూసుకున్నట్లయితే మీకు పవర్ కార్డ్ అయితే ఒకటి ఉంది. అండ్ డైరెక్ట్గా మీకు కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి 200 వాట్ మీకు ఛార్జింగ్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు ఛార్జింగ్ అడాప్టర్. ఇది వచ్చేసి మీకు 200 వాట్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఈ పవర్ కోడ్ అనేది మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేసి మీరు ల్యాప్టాప్ అయితే ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. 200 వాట్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు 200 వాట్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తుంది. సో అలాగే దీంట్లో ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. సెటప్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో బాక్స్ పక్కన పెట్టేద్దాం. బాక్స్ పక్కన పెట్టేసి ఒకసారి ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మీకు ల్యాప్టాప్ అయితే ఫ్రంట్ సైడ్ డిజైన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. పైన విక్టస్కి సంబంధించినటువంటి లోగో అయితే ఉంది. అండ్ ఇక్కడ కింద విక్టస్ అని చెప్పేసి మోడల్ మెన్షన్ చేశారు. అండ్ ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మీరు యూజ్ చేస్తున్నప్పుడు ఏదైనా హీట్ ప్రొడ్యూస్ అయితే మీకు హీట్ వెళ్ళిపోవడానికి దీన్ని అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు యూజ్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఇట్లా పెట్టుకోకుండా కొంచెం ఏదైనా హైట్ ఉండేది పెట్టుకుంటే ఎయిర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. అండ్ మీకు ఇంకా హీట్ ఎయిర్ వెళ్ళిపోవడానికి ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ హింజెస్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఒక డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది ఎయిర్ ఫ్లో వెళ్ళడానికి. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ల్యాప్టాప్ అనేది. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా మీకు ల్యాప్టాప్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు విక్టస్ అని చెప్పేసి దీని యొక్క మోడల్ ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే దీనికి సంబంధించినటువంటి QR కోడ్ అండ్ HPకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అని మెన్షన్ చేశారు. అలాగే ఇది వచ్చేసి ఇంటెల్ కోర్ i5 మీద రన్ అవుతుంది. nvidia గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. సెటప్ చేయడానికి ఆల్మోస్ట్ మనకి హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. చాలా టైం తీసుకుని సెటప్ చేయడానికి. సో ఒకసారి ల్యాప్టాప్ ఫ్రంట్ డిజైన్ చూసుకున్నట్లయితే మీకు బెజల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. పైన చూసుకుంటే ఏ ల్యాప్టాప్ అయినా మినిమం ఇంతే బెజల్ ఉంటుంది. దాన్ని పెంచడానికి అయితే ఏం లేదు. ఇంకా పాత మోడల్స్లో కొంచెం ఇక్కడ రాగా ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది పాత మోడల్లో. పైన అయితే తగ్గించారు. సో ఒకసారి కింది సైడ్ చూసుకున్నట్లయితే బెజల్ మనకి చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే 15.6 ఇంచెస్ డిస్ప్లే కాబట్టి మీకు కింది సైడ్ ఇంత గ్యాప్ అయితే రావడం జరిగింది. 16:10 డిస్ప్లే ఉంటే మాత్రం మీకు ఇక్కడ వరకు డిస్ప్లే అయితే వచ్చేది. సో 15:10 అనేది మీకు మూవీస్ లవర్స్ అయితే అండ్ గేమింగ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. మీరు వర్క్ పర్పస్ స్టూడెంట్స్ అయితే కోడింగ్ పర్పస్ తీసుకునే వాళ్ళైతే 15:6 ల్యాప్టాప్ అయినా చాలా బాగుంటుంది. అండ్ ఈ డిజైన్ కోసం ఇది అయితే పెట్టినట్టు అనిపిస్తుంది నాకు. అంతేగాని ఈ డిజైన్ పరంగా అంత ఎక్సలెంట్ అయితే ఏం అనిపించట్లేదు. దీనికంటే ASUS VIVOBOOK Pro 15 డిజైనింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ హింజెస్ కూడా మీరు చూసుకున్నట్లయితే ASUS VIVOBOOK Pro 15లో కానివ్వండి, Pro 16లో కానివ్వండి, మీకు హింజెస్ అనేవి 180 డిగ్రీస్ ఉంటాయి. అంటే మీరు డైరెక్ట్గా ఇట్లా ఫ్లాట్గా పెట్టేసి కూడా
మీరు యూజ్ చేసుకోవచ్చు ఏదైనా సోర్స్ ఉంటే. లేదనుకుంటే మాత్రం ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది మీకు 180 డిగ్రీస్ అయితే బెండ్ అవ్వడానికి లేదు. 120 డిగ్రీస్ అట్లా బెండ్ అవుతుంది అనుకుంటా. సో ఇట్లా ఉంటే 90 డిగ్రీస్ కదా, సో ఇది 120 డిగ్రీస్ వరకు అయితే బెండ్ అవుతుంది. అండ్ హింజ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే మీకు హింజ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గానే ఉంది, బాగానే ఉంది. అంత వీక్ అయితే ఏముందని చెప్పడానికి అయితే లేదు, బాగానే ఉంది. అండ్ ఇంకా మీరు ఫిజికల్ డిజైన్లో చూసుకున్నట్లయితే మీకు పైన స్పీకర్కి సంబంధించిన హోల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మీకు మౌస్ ప్యాడ్ అయితే పెద్దగా ఇచ్చారు. మౌస్ ప్యాడ్ కూడా స్మూత్గా ఉంది, స్కిన్ని టచింగ్ అయితే ఏం లేదు, స్మూత్గానే ఉంది, పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఎక్కడ స్ట్రక్ అయినట్టు కూడా మన ఫింగర్స్ కానివ్వండి ఏదైనా ఇట్లా స్ట్రక్ అయినట్టుగా ఎక్కడైతే లేదు, చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ మెయిన్గా దీంట్లో కీబోర్డ్ డిజైనింగ్ చూసుకుంటే పర్సనల్గా నాకైతే చాలా బాగా నచ్చింది. కీస్ కూడా చాలా నీట్గా మనకైతే అనిపిస్తున్నాయి చూడడానికి. దాని మీద ఉన్నటువంటి ఫాంట్ వల్ల కానివ్వచ్చు, లేకపోతే వాటి యొక్క ప్యాటర్న్ కానివ్వచ్చు, చాలా ఎక్సలెంట్గా అయితే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ యారోస్ బటన్ మీద చూసుకున్నట్లయితే మీకు బటన్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ కూడా వాళ్ళు డిజైనింగ్ షేప్లో అయితే కర్వ్డ్గా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మీకు పవర్ బటన్ వచ్చేసి మిడిల్లో రావడం జరుగుతుంది. అన్నిటికీ అక్కడ సైడ్కి వస్తుంది, కాకపోతే దీనికైతే మీకు మిడిల్లో రావడం జరిగింది. అలాగే ఇంకా మనకు పాత వీడియోస్లో ఆసూస్కి చూపించినట్టుగా ఎంటర్కి కానివ్వండి, ఎస్కేప్ కానివ్వండి, కలరింగ్ తేడాలు అయితే అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ తేడాలు అయితే ఏం లేవు. నార్మల్గా మనకు అన్ని కీబోర్డ్స్ ఎట్లా ఉంటాయో అట్లా ఉన్నాయి. అండ్ ఫ్లెక్స్ కూడా అంత ఎక్కువగా ఫ్లెక్స్ అయితే లేదు, మినిమల్ ఫ్లెక్స్ కూడా ఉందా లేదా అన్నట్టుగా మీకైతే అనిపిస్తుంది. సో మీరు ఆఫీస్ యూజ్ కానివ్వండి, లేకపోతే స్టూడెంట్ పర్పస్ కానివ్వండి తీసుకోవాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఏంటంటే దీంట్లో మనకి కెమెరాకి సంబంధించినటువంటి గార్డ్ ఉంటుంది కదా, కెమెరా మన ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసుకోవాలన్నా క్లోజ్ చేసుకోవాలన్నా ఇప్పుడు వచ్చే వాటికి ఏంటంటే గార్డ్ వస్తుంది. ఇట్లా స్లైడ్ చేస్తే కెమెరా అనేది ఆఫ్ అయిపోతుంది, అది ఇస్తే బాగుండేది. అండ్ ఆల్సో మనకి ఈ హింజెస్ కూడా 180 డిగ్రీస్ ఇస్తే బాగుండేది అని నా పర్సనల్ ఒపీనియన్. సో అది అంత పెద్ద డ్రాబ్యాక్ అయితే ఏం కాదు, నా ఒపీనియన్ అనేది నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటి అన్నీ మనకి 180 డిగ్రీస్లోనే వస్తున్నాయి కాబట్టి. అండ్ దీంట్లో ఉన్నటువంటి పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రైట్ సైడ్ వచ్చేసి మీకు HDMI పోర్ట్ ఉంటుంది, అలాగే USB Type-Aకి సంబంధించిన పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇంటర్నెట్ కేబుల్ కనెక్ట్ చేసుకోవడానికి ల్యాన్ పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ Type-C పోర్ట్ అయితే ఉంది, కాకపోతే ఇది థండర్ బోల్ట్ అయితే కాదు. థండర్ బోల్ట్ 4 అయితే ఇస్తే బాగుండేది, అది కూడా ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఒక వారం తర్వాత నేను ఫుల్ వీడియోలో మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను, ఎందుకంటే నా దగ్గరనే ఉంటుంది ల్యాప్టాప్ కాబట్టి. అండ్ లెఫ్ట్ సైడ్ పోర్ట్స్ చూసుకున్నట్లయితే మీకు ఛార్జింగ్ సంబంధించిన పోర్ట్ అయితే ఉంది. అండ్ అలాగే ఇంకొక Type-A పోర్ట్ అయితే ఉంది, ఇది కూడా మీకు ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు SD కార్డుకి సంబంధించినటువంటి స్లాట్ అయితే ఉంది. పెద్ద మెమరీ కార్డ్ అయితే వాడుకోవచ్చు, కెమెరాలో దాంట్లో యూజ్ చేస్తాం కదా, సో ఆ మెమరీ కార్డ్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీ చూపిస్తే ఈ వీడియో అయితే అయిపోతుంది. అండ్ ఇంకా కొందరు ఏసర్ తీసుకోవాలా MSI తీసుకోవాలా అని చెప్పేసి అడుగుతున్నారు. MSI కూడా మంచి బ్రాండే, బ్రాండ్ని వంకలు పెట్టడానికి ఏం లేదు, కాకపోతే దాని లుక్ కొంచెం వేరే ఉంటుంది. దీని లుక్ అంటే అఫిషియల్గా ఉంటుంది, దాని లుక్ కొంచెం వేరే రకంగా ఉంటుంది. కాబట్టి లుక్ పరంగా మీరు ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళైతే HPకి వెళ్ళండి, లేదంటే ఆసూస్కి వెళ్ళండి. ఆసూస్ కూడా ఇప్పుడు మొత్తం మెటల్ బాడీతో రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది కూడా మీకు అల్యూమినియం బాడీతో అయితే రావడం జరిగింది. అండ్ డిస్ప్లే యొక్క ఫ్లెక్స్ చూసుకున్నట్లయితే కొంచెం ఫ్లెక్స్ అయితే ఉంది, మరి ఎక్కువ ఫ్లెక్స్ కాదు కానీ కొంచెం ఫ్లెక్స్ ఉంది. అండ్ ఈ ఫ్లెక్స్లో కూడా మీకు డిస్ప్లే కలరింగ్ అయితే తేడా రావడం జరుగుతుంది. కాకపోతే కొంతమంది మెసేజ్ చేస్తున్నారు ఏంటంటే టెలిగ్రామ్లో కానివ్వండి, వాట్సాప్లో కానివ్వండి 8GB ర్యామ్ తీసుకోవచ్చు అంటున్నారు. మామూలు డైలీ యూజ్ స్టూడెంట్ పర్పస్ స్టార్టింగ్ లెవెల్లో అయితే మీరు 8GB ర్యామ్ తీసుకోండి. ఇంకా వేరే కొంచెం ఎక్స్ట్రా యూజ్ చేసే వాళ్ళు కోడింగ్ కానివ్వండి, లేదంటే ఏదైనా ఎడిటింగ్ కానివ్వండి చేసేవాళ్ళంటే 16GB తీసుకోండి. 8GB అయితే వాళ్ళకి వర్క్ చేయదు. అండ్ అలాగే గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి మీరు nvidia డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉన్నది తీసుకోండి. ఇది వచ్చి 3050 4GB DDR6 ర్యామ్ కాబట్టి మీరు 3050 DDR6 తీసుకోండి, లేదంటే ఇప్పుడు 3060 కూడా వచ్చింది, దాన్ని కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే లేటెస్ట్ వర్షన్ ట్రై చేయండి. ఓల్డ్ వర్షన్కి వెళ్తే మీకు 2050లో గ్రాఫిక్స్ అంత బాగాలేదు, స్ట్రక్ అవుతుంది, ప్లే అవుతుంది. గేమ్స్ కానివ్వండి ఏదైనా ప్లే చేసినప్పుడు వీడియో స్ట్రక్ అవుతుంది, కాబట్టి మీరు అది కొంచెం స్కిప్ చేయండి. అండ్ బడ్జెట్ రేంజ్లో కావాలంటే మాత్రం దానికి వెళ్ళొచ్చు. మన బడ్జెట్ తక్కువ పెట్టుకొని పర్ఫార్మెన్స్ అయ్యేలో కావాలంటే మాత్రం మేము బడ్జెట్ అయితే ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. 60 అట్లా పెట్టుకుంటే మనం మంచి ల్యాప్టాప్స్ అయితే వస్తాయి. అండ్ అలాగే 144Hz రిఫ్రెష్ రేట్ ఉండాలి, ఉంటేనే మీకు గేమింగ్ అయితే స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 120 ఉన్నా ఏం కాదు, 144 ఉంటే ఇంకా బెటర్ అని చెప్తున్నాను అంతే. అండ్ ఒకసారి డిస్ప్లే క్వాలిటీ అండ్ స్పీకర్ క్వాలిటీ చూపించి వీడియో అయితే ఎండ్ చేస్తాను. డిస్ప్లే క్వాలిటీ అయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. కలర్స్ అన్నీ యాక్యురేట్గా ఉన్నాయి, బాగానే వస్తున్నాయి కలర్స్. అండ్ రిఫ్రెష్ రేట్ మనకి 144Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ల్యాప్టాప్ యూజ్ చేసేటప్పుడు కూడా మనకి బాగానే అనిపిస్తుంది, ఎక్కడ ల్యాగ్స్ అయితే ఏం లేవు.
కాకపోతే ఇంకా కొన్ని రోజులు వాడిన తర్వాత మీకు చెప్తే బాగుంటుంది ఎట్లా ఉంది ఏంటి అనేది. ఒక్కసారి ఓపెన్ చేసి చెప్పగానే మీకు బాగుందని చెప్తే అది కరెక్ట్ కాదు. సో కలర్స్ అనేవి చాలా ఎక్సలెంట్గా కనిపిస్తున్నాయి, ఎక్కడ కలర్ ఇష్యూ అయితే ఏం లేదు. అండ్ మీకు ఇది 16:9 డిస్ప్లే కాబట్టి మీకు ఈ విధంగా పర్ఫెక్ట్ పిక్చర్ అయితే వస్తుంది. మీరు మూవీ లవర్స్ అయితే మాత్రం 16:10 డిస్ప్లే వాడినట్లయితే మీకు ఇక్కడ దాకా డిస్ప్లే వస్తుంది, కొంచెం పెద్దగా మీకు డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఒకసారి ఏదైనా సాంగ్ పెట్టి ఆడియో క్వాలిటీ చూపిస్తా. ఫ్రెండ్స్ సౌండ్ అయితే 100% పెట్టేశాను. అండ్ ఇక్కడ కూడా సౌండ్ పెట్టేస్తా. సో ఒకసారి మైక్ అయితే నేను ల్యాప్టాప్ దగ్గర పెడతా, మీరు ఒకసారి చెక్ చేసుకోండి సౌండ్ ఏ విధంగా వస్తుంది అనేది. ఫ్రెండ్స్ సౌండ్ అయితే అంత ఎక్సలెంట్గా అయితే ఏం వస్తలేదు, మీరు ఎక్స్టర్నల్గా ఏమైనా యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు, స్పీకర్స్ కానివ్వండి, బ్లూటూత్ కానివ్వండి ఎక్సెట్రా. కాకపోతే ల్యాప్టాప్లో అంత లౌడ్ సౌండ్ అయితే రావట్లేదు. నేను వచ్చేసి వివోబుక్ Pro 16, దీంట్లో మనకి స్పీకర్ క్వాలిటీ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, దీంట్లో అంత క్వాలిటీ లేదు. నేను ఎట్లా చెప్తున్నానంటే రెండు కంపేర్ చేసినప్పుడే తక్కువ ఎక్కువ అనేది తెలుస్తుంది. ఇది కొంచెం సౌండ్ క్వాలిటీ అనేది తక్కువ రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. జీరో మై వాచింగ్ MyTech In Telugu. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.